నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. మేము చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ లక్ష్మీ గణేష్ని శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం తీరని సమస్యలకు ప్రత్యేకమైన హోమాలు చేయబడును. భార్యాభర్తల వశీకరణ, ప్రేమ వశీకరణ, కుటుంబ వశీకరణ, డబ్బు వశీకరణ, పెళ్లి, సంతానం వశీకరణ, ఇంకా ఎటువంటి సమస్యకైనా ప్రత్యేకమైన వశీకరణలు చేయబడును. నమ్మిన వారు దూరం కావడం, ఇంకా ఎటువంటి సమస్యలకైనా పూజలు చేయబడును. ఫోన్ ద్వారా సంప్రదించండి 9515466718. ఈరోజు పంచాంగం ఆగస్టు 2, 2025 శనివారం. ఈరోజు తిథి నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఈరోజు శుభ అశుభ గడియలు ఏంటి, వీటితో పాటుగా ఈరోజు మంచిదేననే విషయం కూడా చూద్దామండి. స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం, వర్ష ఋతువు శ్రావణ మాసం శుక్లపక్షం, సూర్యోదయం ఉదయం 5:48 సూర్యాస్తమయం సాయంత్రం 6:39. మరి తిథి ఏంటి, అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు తిథి నవమి తిథి ఆగస్టు 2 శనివారం పూర్తిగా ఉంటుందండి. మరుసటి రోజు అంటే ఆదివారంతో కూడా సూర్యోదయంతో కూడి నవమి తిథి ఉంది. కాబట్టి శనివారం పూర్తిగా నవమి తిథి ఉన్నట్లండి. మరి ఈరోజు నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు నక్షత్రం విశాఖ నక్షత్రం ఆగస్టు 3 ఆదివారం తెల్లవారితే 5:59 వరకు ఉంటుంది. అంటే శనివారం పూర్తిగా విశాఖ నక్షత్రం అనేది ఉంటుంది. తదుపరి అనురాధ నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు రాశి తులారాశి రాత్రి 11:53 వరకు ఉంటుంది. తదుపరి వృశ్చిక రాశి ప్రారంభమవుతుంది. యోగం శుక్ల పూర్తిగా ఉంటుంది. మరుసటి రోజు సూర్యోదయంతో కూడి కూడా శుక్ల అనేది ఉందండి. మరి కరణం భవ సాయంత్రం 7:25 వరకు. తదుపరి బాలవ రేపు తెల్లవారుతనగా ఆదివారం తెల్లవారితే 8:36 వరకు. తదుపరి కౌలవ తైతల. చూసారు కదండి. ఇప్పుడు ఈరోజు శుభ అశుభ గడియలు చూద్దాము. ముందుగా అశుభ గడియలు చూద్దాము. అశుభ గడియల్లో ముందుగా వర్జ్యం ఉదయం 9:35 నుండి ఉదయం 11:22 వరకు. దుర్ముహూర్తం ఉదయం 5:42 నుండి ఉదయం 7:24 వరకు దుర్ముహూర్తం అనేది ఉంటుంది. రాహుకాలం ఉదయం 5:42 నుండి ఉదయం 7:24 వరకు. యమగండం ఉదయం 9 గంటల నుండి ఉదయం 10:30 వరకు. గుళిక కాలం ఉదయం 5:24 నుండి ఉదయం 7:23 వరకు. ఇవన్నీ ఈరోజు అశుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు శుభ సమయాలు అనేవి చూద్దాము. శుభ సమయాల్లో ముందుగా బ్రహ్మముహూర్తం తెల్లవారితే 4:23 నుండి తెల్లవారితే 5:11 వరకు. అమృత గడియలు మధ్యాహ్నం 1:30 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:56 నుండి మధ్యాహ్నం 12:47 వరకు. ఇవన్నీ ఈరోజు శుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు ప్రశ్న అనేది చూద్దాము. ఈరోజు ప్రశ్న, సీతాదేవికి ఎంతమంది సోదరీమణులు ఉన్నారు? ఆప్షన్ ఏ 4, బి 6, సి 8 మంది. మీకు కరెక్ట్ సమాధానం తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు కూడా ప్రశ్న అడగాలంటే అశ్విని రాపేట్ ఇన్స్టా పేజ్లో తెలుగులో మీ ప్రశ్న, మీ పేరు, మీ జిల్లా పేరు పెట్టి అడిగినట్లయితే అదే ప్రశ్న మన యూట్యూబ్ ఛానల్లో ప్రసారం చేస్తామండి. మరి నిన్నటి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇప్పుడు చూద్దాము. నిన్నటి ప్రశ్న, జనక మహారాజు తమ్ముడి పేరు ఏమిటి? దీనికైతే జవాబు ఆప్షన్ బి కుశధ్వజుడు అండి. మరి ఈ ప్రశ్న కరెక్ట్గా సమాధానం చెప్పింది ఎవరో ఇప్పుడు చూద్దాము. కొమరగిరి రామారావు గారు, చిత్రా గారు, మరియు మంగళ గారు, మరియు మూర్తి దుర్గా గారు, మరియు సిహెచ్ అరుణ గారు, మరియు భాస్కర్ నల్లమొద్దు గారు, మరియు త్రినాథ్ పొన్నాడ గారు, మరియు మాణిక్యరత్నం గారు, మరియు టి పద్మ గారు. వీలైతే ఈ ప్రశ్న కరెక్ట్గా సమాధానం చెప్పారండి. మరి ఇదే ప్రశ్న మీ కుటుంబ సభ్యులు మరియు పిల్లలు అడిగి వాళ్ళకి కూడా పురాణాల పట్ల అవగాహన అనేది పెంచండి. ఇక్కడ వరకు వీడియో చూస్తున్నారంటే మీకు వీడియో నచ్చే ఉంటుంది. లైక్ చేసి వీడియోని కంటిన్యూ చేయండి. మరి అదేవిధంగా ఈరోజు ప్రత్యేకతలు అనేవి ఇప్పుడు చూద్దాము. ఈరోజు ఆంగ్లో ఇండియన్ దినోత్సవం అండి. మరియు ఈరోజు సంగీత దర్శకుడు, గాయకుడు అయిన దేవి శ్రీప్రసాద్ గారి పుట్టినరోజు అండి. ఆయనకి మన ఛానల్ తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు అయితే తెలియచేస్తున్నాను. మరి అదేవిధంగా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లిరోజు జరుపుకుంటున్న వారందరికీ కూడా మన ఛానల్ తరఫున శుభాకాంక్షలు అయితే తెలియచేస్తున్నానండి. మరి ఒక సిస్టర్ అయితే కామెంట్ చేశారు, నిన్న కూడా రిప్లై ఇచ్చాను కానీ చాలా కొంచెమే, ఎందుకంటే మళ్ళీ కామెంట్ చేశారు. అంటే వాళ్ళ ప్రాంతంలో నుంచి
ప్రతిదీ తాంబూలంలో 2 జాకెట్ మొక్కలు, 2 తమలపాకులు, 2 వక్కలు అన్నీ 2 పెట్టి ఇవ్వాలనేసి ఒక ఇది వచ్చిందట. కానీ మనకు మొదటి నుండి ఉన్నది పాటించాలండి. ఆకులు మాత్రమే 2 పెడతామండి, మిగిలినవన్నీ ఒక్కొక్కటి సరిపోతుంది. జాకెట్ మొక్క కూడా ఒకటే ఇచ్చుకోవాలి. అరటిపళ్ళు మాత్రం అరటిపళ్ళు అయినా ఏ ఫలమైనా అవి మాత్రం 2 ఇస్తామన్నమాట. అంతే, ఈ డౌట్స్ ఏమీ అవసరం లేదు. అదేవిధంగా 2వ వారం మేము అంటే 3వ వారమే చేసుకోవాలని కూడా అంటున్నారు. 3వ వారమే వరలక్ష్మి వ్రతం అండి. వ్రతం మాత్రం పౌర్ణమికి ముందు వచ్చిన శుక్రవారం 3వ వారమే. ఈ ముందు 2 వారాలు ఏంటంటే మనకు కుదరకపోతే ఆ 3వ వారం ముందే చేసుకోవాలనుకునే వాళ్ళు చేసుకోవచ్చు. అంతేనండి, క్లియరు. మరి ఇప్పుడు ఈరోజు మంచిదేనా అనే విషయం చూద్దాము. ఈరోజు పెళ్లికి సంబంధించిన వస్త్రాలు కానీ, వాహనాలు కానీ, బంగారం కానీ కొనుగోలు చేయడానికి మంచిదండి. మరియు ప్రదానం చేయడానికి మంచిది. పెళ్ళికొడుకుని కానీ పెళ్ళికూతురుని తయారు చేయడానికి కూడా ఈరోజు చాలా మంచిదేనండి. అలాగని వివాహాలకి, గృహప్రవేశాలకైతే ఈరోజు ముహూర్తాలు లేవు, కానీ మంచి రోజు అన్నమాట. మరి అదేవిధంగా అద్దె ఇంట్లో దిగడానికి కూడా మంచిదేనండి. మరియు ఇళ్ళ స్థలాలకి, ఇళ్ళకి రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నా, వాటికి సంబంధించి అడ్వాన్స్లు ఇవ్వాలన్నా కూడా మంచిదేనండి. మరియు నూతన ఉద్యోగాల్లో జాయిన్ అవ్వాలన్నా, ఎగ్జామ్స్కి అప్లై చేయాలన్నా కూడా ఈరోజు చాలా మంచిదే అండి. మరియు బారసాలు చేయడానికి, అన్నప్రాసన చేయడానికి కూడా ఈరోజు మంచిదేనండి. అదేవిధంగా స్లాబులు వేయడానికి, బోర్లు తీయడానికి, వ్యవసాయం పనులు ప్రారంభించడానికి కూడా ఈరోజు చాలా మంచిదండి. చూసారు కదండి ఈరోజు పంచాంగం. మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో అవసరం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. చూసారు కదండి ఈరోజు పంచాంగం. వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ధన్యవాదములు.